హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరింది, టేస్ట్ చాలా బాగుంది. ఇందులో నేను ఒక క్యారెట్ని తురుముకొని వేసుకున్నా కాబట్టి ఈ రైస్ మరింత టేస్టీగా ప్రిపేర్ అయింది. ఎంతో టేస్టీగా అదేవిధంగా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురుముకున్న కొబ్బరి, ఉడికించి చల్లార్చిన రైస్, పచ్చిమిర్చి చీలికలు, ఆ విధంగా ఎండుమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు వీటన్నిటితో మనం కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపరేషన్కు గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడైంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిటపటలాడాలి. పోపులో కొంచెం శనగపప్పు, మినపప్పును వేసుకుంటున్నా. టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నా. అదేవిధంగా ఎండుమిర్చి వేస్తున్నా. మనం పోపులో వేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు బాగా వేగేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి వేగిన తర్వాత క్యారెట్ తురుము పోపులో వేసుకుంటున్నా. క్యారెట్ తురుము కొద్దిగా వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నా. పోపులో వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కొంచెం వేగాక ఇందులో కొబ్బరిని వేసుకుంటున్నా. కొబ్బరిని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొబ్బరికి పట్టే విధంగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని కొబ్బరిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పోపులో కొబ్బరి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉడికించి పక్కనుంచిన రైస్ని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ని పోపులో వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని 2 నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కోకోనట్ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరింది. టేస్ట్ చాలా బాగుంది. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందులో మనం క్యారెట్స్ వేసుకున్నాం కాబట్టి మరింత టేస్టీగా ఉంది. ఇలా చాలా టేస్టీగా ఉండే రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.